ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మ్యూజియం లైబ్రరీలో ఆయన జీవితం వారసత్వానికి అంకితమైన ఒక ప్రదర్శనను నిర్వహించింది. ఈ ప్రదర్శనను PMML కార్యనిర్వాహక మండలి చైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రారంభించగా ప్రధానమంత్రి సంగ్రహాలయంలో సందర్శకుల కోసం దీనిని తెరిచారు. ఈ ప్రదర్శనలో పివి నరసింహారావు గారి ప్రజా జీవితంలోని విశేషమైన ప్రస్థానాన్ని తెలియజేసే అరుదైన ఛాయాచిత్రాలు, అధికారిక పత్రాలు, ప్రసంగాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, చారిత్రక పత్రాలను ప్రదర్శించారు. భారతదేశ చరిత్రలోని ఒక కీలక దశలో ఆయన నాయకత్వాన్ని, ముఖ్యంగా దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చివేసిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ వంటి చారిత్రాత్మక ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టడంలో ఆయన పోషించిన పాత్రను ఇది ప్రముఖంగా ప్రస్తావించింది. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశీ వ్యవహారాలు, హోం వ్యవహారాలు, రక్షణ శాఖల మంత్రిగా పలు కీలక పదవులలో దేశానికి సేవలందించారు. ఆయన 21 జూన్ 1991 నుండి 16 మే 1996 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. దేశానికి ఆయన చేసిన విశేష సేవలకి గుర్తింపుగా 2024లో భారత రత్నను ప్రదానం చేశారు. ఈ ప్రదర్శన దేశ నిర్మాణానికి మాజీ ప్రధానమంత్రి చేసిన శాశ్వతమైన కృషిని ప్రతిబింబిస్తూ ఆయనను ఒక పండితుడిగా, స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, దార్శనిక రాజనీతిజ్ఞుడిగా, ఆయన బహుముఖ వ్యక్తిత్వాన్ని కూడా చిత్రీకరించింది. ఈ స్మారక కార్యక్రమంలో భాగంగా ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం, దేశానికి ఆయన చేసిన శాశ్వతమైన సేవలను హైలైట్ చేస్తూ ఒక ప్రత్యేక ఫోటో ప్రదర్శనని కూడా ప్రారంభించింది.